హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్స్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOలో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. ఆ పొజిషన్స్ ఏంటో చూద్దాము. వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ DRDO కనుక వచ్చినట్లయితే ఇది ఎక్కడున్నాయంటే DRDL ల్యాబ్స్లో ఉన్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ కంచన్బాగ్ హైదరాబాద్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు వీళ్ళకి ఏం పొజిషన్ ఇస్తారంటే జూనియర్ రీసెర్చ్ ఫెల్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి. వాకర్ ఇంటర్వ్యూస్ 3rd, 4th, 5th, 6th అక్టోబర్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, వెన్యూ అయితే వచ్చేసి కాంచంబాగ్ హైదరాబాద్ DRDO టౌన్షిప్లో ఉన్నాయి. సో ఈ JRF పొజిషన్స్కి అయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి BE BTech ఫస్ట్ క్లాస్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేయాలి. మీకు గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉంటే బెటర్ ఫ్రెండ్స్. లేదా BE BTech ఉండి ME MTech ఉంటే మాత్రం గేట్ అయితే అవసరం లేదు. జస్ట్ ME MTech ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం నేను ఈ పొజిషన్స్ని తీసుకొచ్చాను. అది కూడా మన హైదరాబాద్ సంబంధించిన DRDO ఆర్గనైజేషన్ కాబట్టి సో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చూస్తుంటే చెప్పండి. జూనియర్ రీసెర్చ్ ఫెల్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. BE BTech ఫస్ట్ క్లాస్ ఇన్ మెకానికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. లేదా మీకు ME MTech ఉన్నా సరిపోతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. 30,000 ప్లస్ HRE అయితే స్టైఫండ్ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 28 ఇయర్స్ మ్యాక్సిమం ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరైతే వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో మీరు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ పొజిషన్ ఫ్రెండ్స్. ఇక్కడ రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. సో మీరు ఆ టైం కల్లా అయితే వెళ్ళిపోండి. వెన్యూ అయితే ఇచ్చారు. సో JRF 1కి అయితే వచ్చేసి December 3rd అయితే ఉంది. సో JRF 2 పొజిషన్కి ఎవరు అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళు 5th December రోజున సో 9 నుంచి 9:30 మధ్యలో అక్కడికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. రిపోర్టింగ్ టైము. సో ఇక్కడ చూడండి, DRDO కంచన్బాగ్ హైదరాబాద్ ఈజ్ కనెక్టెడ్ బస్ రూట్స్ కూడా ఉన్నాయి. సికింద్రాబాద్ కోటి బస్ స్టాండ్ నుంచి ఈ నెంబరు, LB నగర్ నుంచి ఈ నెంబర్ అయితే ఉన్నాయి. సో మీరు కావాలంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మండే టు ఫ్రైడే. ఇక్కడ చూడండి, కిందకి వస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అన్నీ రాయాలి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మెన్షన్ చేయండి. పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా రాయండి. సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, డేట్, ప్లేస్ మెన్షన్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్. చాలా సింపుల్గా అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. DRDOకి సంబంధించిన DRDLలో ఉన్న పొజిషన్స్కి, JRF 1, JRF 2 పొజిషన్స్కి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.